మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి కోదాడ సెగ్మెంట్ మొత్తం వానలు దంచి కొడుతున్నాయి. దీంతో కోతకొచ్చిన వరి పంట నేలవాలింది. కోదాడ మండలం, రామలక్ష్మీపురం, నడిగూడెం మండలం, రత్నవరం, చిలుకూరు, బేతవోలు, మోతే, అనంతగిరి, మునగాల మండలాల్లోని అనేక గ్రామాల్లో వేల ఎకరాల్లో వరి పంట నేలవాలింది. తుఫాను రూపంలో రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాను వలన వారి కొట్టుకుపోతున్నటువంటి విషయాలు చూస్తున్నారు మీరు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పంట పొలాలను రామలక్ష్మీపురం, ఎర్రవరం, వికేతండ, గణపవరం, పోవడం మండల వ్యాప్తంగా కృష్ణ వర్షాలకు ఇలా నీటవారిపోయిన పొలాలను వెంటనే పరిశీలించి వెంటనే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రైతులకు ఆదుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్యం పాపిరెడ్డిని ఈరోజు ప్రభుత్వానికి వేడుకుంటున్నాను. ఈ రకంగా పంట చూసినట్టయితే ఈ రకంగా కొట్టకపోతున్న పొలాలు, ఈ రకంగా వరద బారుతుంది, వరద చూడండి, వరద ఈ రకంగా బారుతుంది. ఈ పొలాలు చూసి వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని చెప్పని గుండెలు పగిలిపోయే ఆవేదన ఈరోజు చూసినట్టయితే ఆరుగాల పండించి చేతికొచ్చి తినే ముందులో ఈ రకంగా గుండె పగిలిపోతుంది రైతుకి. కాబట్టి ఈరోజు పర్యటించి నేను కౌలు రైతు సంఘం పక్షాన రైతులకు అన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పొచ్చని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ప్రభుత్వానికి